హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మీ అంజలి బాబా. నేను జానీ జానీ చెప్తా. ఓకే, జానీ జానీ Yes, Baba. ఈటింగ్ షుగర్, No, Baba. టెల్లింగ్ లైస్, No, Baba. ఓపెన్ యువర్ మౌత్. ఏ ఫర్ Teledu. దెబ్బలు పడతాయి. ఏ ఫర్ Teledu. నన్ను అడుగు ఫ్రెండ్, నేను చెప్తాను. Eh? లే ఫర్ అడుగు నన్ను. Eh? ఏ ఫర్ యాపిల్. Effort? యాపిల్. Effort అంటే తెలియదు మేడం అంటే. ఏ ఫర్ అంటే తెలియదు మేడం అనాలా? నాకు తెలుసు మేడం. Effort? యాపిల్. Effort అంటే నేను అడుగుతాను. ఐ ఫర్ Active. జే ఫర్ Good. జే ఫర్ Good. జూచు. Teledu మేడం. కంట్రోల్ అమ్మో, దాని కోపం వస్తే ఏమంటది? ఎలా పెడుతుంది? పులిలాగా చెప్పు, ఎలా పెడుతుందా? కాదు, అమాయకంగా ఎలా పెడుతుంది దాన్ని? ఫేస్ ఒకసారి చూపి, మమ్మీకి చూపి. ఎస్, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు, కనమ్మ స్కిన్ కేర్ టిప్స్ చెప్పండి, ఏం వాడతారు అసలు దాని స్కిన్ చాలా బాగుంటుంది, మా బేబీస్ కూడా యూజ్ చేయాలని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో స్కిన్ కేర్ అంటే బేబీ స్కిన్ కేర్ టిప్స్ ఏంటి అనేది చెప్తాను. మనం లాస్ట్ ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా, బేబీ స్కిన్కి ర్యాష్ రాకుండా, రెడ్డిష్ అవ్వకుండా వాళ్ళ స్కిన్కి ఎలాంటి ప్రొటెక్ట్ చేయాలి, ఎలాంటి మసాజ్ చేయాలని చెప్పి నేను ఒక వీడియోలో మీకు లాస్ట్ టైం చూపించాను కదా. సో ఈరోజు బేబీ స్కిన్ కేర్కి సంబంధించిన టిప్స్ చెప్పబోతున్నాను. అది కూడా దేంతో అంటే వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్ అన్నమాట. సో దాంతో ఈ స్కిన్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అన్న టిప్స్ నేను చెప్పబోతున్నాను. రెడీయా? మీరు రెడీయా? నేను రెడీ. వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్ ఏంటంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది పిల్లల్ని. దాంతోపాటు పిల్లల స్కిన్ హైడ్రేట్గా, గ్లోగా, మాయిశ్చర్గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అలాగే ఇది పిల్లలు వెయిట్ అండ్ హైట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఆయిల్తో రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉండేటువంటి గ్రోత్ న్యూట్రియంట్స్ పిల్లల బాడీలోకి డీప్గా వెళ్ళి వీళ్ళకి మజిల్స్ అండ్ బోన్స్ స్ట్రెంథనింగ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి 3 years ఉన్న బేబీస్ వరకు యూజ్ చేయొచ్చు స్కిన్కి కదా. మా దాని గడు కూడా యూజ్ చేస్తాం కదా. హాయ్ మమ్మీ, ఎలా ఉన్నారు అన్నాడు. నా స్కిన్కే టిప్స్ చెప్పమని మమ్మీ అడుగుతారు కదా, అందుకే ఈరోజు నా స్కిన్కే టిప్స్ చెప్తున్నాను. కూడా చేస్తారా? చిన్న చిన్న ఫ్రెండ్స్కి వాడతారా? అయితే స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్. అది ఏంటంటే అది కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్. వాళ్ళు ఇంకా ఎందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. చూద్దాం. హట్ ఏ వాది కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్. దీంతో నా స్కిన్ కేర్ టిప్స్ చెప్తాను. స్టార్ట్ చేద్దామా? సో చూసారు కదా, వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్. దాని గడికి కూడా ఎంత బాగా తెలిసిపోయిందో. సో లాస్ట్ వీడియోలో కూడా మీరు అందరూ చూసారు కదా, మన వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్తో పిల్లల గ్రోత్ కానివ్వండి, బోన్ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఒక సేవియర్ లాగా పనిచేస్తుంది. అలాగే ప్రతి మదర్కి ఒక టెన్షన్ ఉంటుంది, పిల్లలకి ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలని. ఎందుకంటే వీళ్ళ స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి మనం ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ వాడలేం. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్లో వాళ్ళకి హార్మ్ చేసే ఏమైనా కెమికల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఉంటే వాళ్ళ స్కిన్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. నేను కూడా అలాగే కనమగడికి స్కిన్ కేర్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ వాడాలని టెన్షన్ పడుతున్నప్పుడు నాకు ఒక సేవియర్లా దొరికింది వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్. సో దీంతో ఇప్పుడు స్కిన్ కేర్ అంటే బేబీ స్కిన్ కేర్కి ఎలాంటి టిప్స్ ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. రెడీయా? వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్లో ఏంటంటే గ్రోత్ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా ఇది హైలీ రికమెండెడ్ బై పీడియాట్రిక్స్ డాక్టర్స్. ఎందుకంటే తల్లి పాలల్లో ఉండేటువంటి మల్టీ న్యూట్రియంట్స్ ఇందులో ఉన్నాయి. సో పిల్లలకి ఏంటంటే ఇలా ఎక్కువగా దెబ్బల్లా పడుతూ ఉంటాయి కదా, సో వీటి వల్ల ర్యాషెస్ కూడా వస్తాయి అన్నమాట ఇట్లా. సో ఈ ర్యాషెస్ కూడా రాకుండా తగ్గిస్తుంది.
వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్ యూస్ చేయడం వల్ల బేబీ స్కిన్ మాయిశ్చర్గా ఉంటుంది. అంతేకాకుండా బేబీ స్కిన్లోకి డీప్గా వెళ్ళి హెల్తీ లిపిడ్ అంటే ఫ్యాట్ బ్యారియర్ని బిల్డ్ అవడానికి హెల్ప్ అవుతుంది. దానివల్ల బేబీ స్కిన్ సాఫ్ట్గా గ్లోయింగ్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్, ఇలా వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్తో చక్కగా వచ్చిన అప్పుడు అలాగే మీ స్కిన్ కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్, సో మీరు కూడా యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉందో డెఫినెట్గా మాకు మెసేజ్ చేయండి. అంతేనా? ఇది ఇవాళ ఇట్లు మీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరేం చేయాలో తెలుసు కదా. మా వీడియోలన్నీ మీ వరకు చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోలన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేయలేదో చెప్పవే. ప్రేమతో మీ చందమామ. బాయ్ బాయ్.